హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అన్నందుకు నిదర్శనంగా ప్రతిరోజు నా స్టోరీని మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి ఇక్కడే పాస్ కొట్టి నా ఈ స్టోరీని కూడా లైక్ చేయండి. మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 19లోకి వచ్చేసాము. ఇక సత్యని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తుంది వాళ్ళ గ్రాని. అయితే తను వెళ్ళిపోతాను కాబట్టి తనతోటి ఆ రోజు నైట్ స్పెండ్ చేయమని అడిగిద్ది సత్య. అందుకు ఆమె కూడా ఒప్పుకుంటూ సరే కిందికి వెళ్ళి నా మందులు కొంచెం వాటర్ తీసుకొని రా అని అంటది. ఎందుకంటే అక్కడే డోర్ దగ్గరే అఖిల, దక్ష కూడా ఉంటారు. వాళ్ళు ఎంతసేపు అయినా ఉండగలరని ఆమెకి కూడా తెలుసు. అందుకే వాళ్ళని దిగ్విజయంగా అక్కడి నుంచి పంపిస్తే మిగతా మాటలు తన మనవరాలితో మాట్లాడుకోవచ్చు అని ఆమె ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే తను మందులు వేసుకొని వచ్చినా కానీ సరే మళ్ళీ మందులు తీసుకొని రావడానికని తన మనవరాల్ని కిందకి వెళ్ళమని చెప్పిద్ది. ఇక ఆమె ఆ మాటలు అనగానే బయట ఉన్న అఖిల, దక్ష మాటలు విని స్పీడ్గా కిందకి వెళ్ళేసి డైనింగ్ టేబుల్ దగ్గర ఏమీ ఎరగనట్టు నుంచొని చూస్తూ ఏదో మాట్లాడుకుంటున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక సత్య కిందికి రావటం గమనించినట్టే అఖిల దక్షతోటి, దక్ష మీ నాయనమ్మ ఎక్కడా? తన రూమ్లో లేదే, మందులు వేసుకున్నారో లేదో కనుక్కుందామని వెళ్ళి చూస్తే కనిపించలేదు అని అంది. అందుకు దక్ష, అమ్మ గ్రాని ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంటుంది. ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళిందేమో చూడకపోయావా అని అంది. అక్కడ కూడా లేదే అని అంది అఖిల. అది విన్న సత్య, గ్రాని నా రూమ్లో ఉన్నారు పిన్ని అని అంది. అందుకు అఖిల, ఎందుకట నీ రూమ్లో ఉన్నది? అస్సలే బాలేని మనిషి, మరలా ఏదన్నా అయితే నువ్వు వెళ్ళిపోయాక మేమే కదా చూడాల్సింది అని అంది. అందుకు సత్య ఈ విషయం మీకెట్ట తెలుసు అన్నట్టు ఒక షార్ప్ లుక్స్ ఇచ్చేసరికి, అదే నువ్వు అనే కాదు దక్ష, నువ్వు మీ నాన్న కూడా పొద్దున్నుండి ఉండరు కదా, బయట పనుల మీద తిరుగుతూ ఉంటారు కదా మరి అని అంటూ కంగారుగా అంది. దక్ష మాత్రం నీకు నీ నాలుక తిన్నగా ఉండదా అన్నట్టు చూసింది. సత్య మాట్లాడుతూ, నా వద్ద ఉంటే గ్రానీకి ఏం కాదు, అలానే నేను లేనప్పుడు కూడా ఏం కాకూడదు. తనకి ఏదన్నా అయితే ఇక్కడ నుండి నేను ఊరుకోను అని అంది సీరియస్గా. అందుకు దక్ష, ఏ సత్య ఎవరితో మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని గమనించుకుంటూ మాట్లాడు. ఆ తర్వాత ఏం జరిగినా మేం బాధ్యులం కాదు అని అంది. అందుకు సత్య, నువ్వు నీ అమ్మ బాధ్యులు కాకపోతే రోడ్డు మీద ఉంటారు, జాగ్రత్త. నీకే కాదు నాకు వచ్చి బెదిరించడాలు. నేను మా గ్రాని, నువ్వు మీ అమ్మ తెచ్చిన తిండి తినటం లేదు, మీరే నా ఆస్తిని తింటున్నారు అని అంది వాళ్ళని రెచ్చగొట్టేటట్టు. అందుకు దక్ష, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇదివరకు ముంగిలా ఉండేదానివి, ఇప్పుడేంటి తెగ రెచ్చిపోతున్నావు? నిన్ను ఇంకెక్కువసేపు వార్తల్లో ఉంచినట్టయితే బాగుండేది. అప్పుడు ఎలా నోరు లేచేదో చూసేదాన్ని. అయినా ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని బయట తిరుగుతావే? నిన్ను మోస్ట్లీ అందరూ చూసే ఉంటారు. సో నీ ప్రతాపం ఏదన్నా ఉంటే బయట చూద్దాం అని అంది పొగరుగా. అందుకు సత్య, ఇంకాసేపు ఆ న్యూస్ ఉంటే నిజంగానే నీ భాగవతం బయటపడేది బంగారం. సరే ఇప్పుడేంటి? రేపు నేను బయట ఎలా తిరుగుతానో తెలియాలి, అంతే కదా. నిన్ను నీ అమ్మని విలన్ని చేసేస్తే సరి అంది నవ్వుతూ. అందుకు అఖిల, ఎంత ధైర్యమే నీకు? నా ముందే
ఇన్ని మాటలు మాట్లాడతావా అని అంటూ చెయ్యి లేపింది. అది సత్య ఒడిసిపెట్టుకుంది. సత్య మళ్ళీ వెంటనే సారీ పిన్ని అని అంటూ చెయ్యి వదిలేసింది. దక్షకి మాత్రం ఇదేంటి ఇప్పటిదాకా చిందులు తొక్కి సడన్గా పిల్లలా మారిపోయింది, ఓ మా అమ్మ ప్రతాపం అయి ఉంటుంది అని అనుకుంటూ ఉండగానే అఖిల సత్యని ఆ చంప ఈ చంప వాయించటం, అది అప్పుడే మూర్తి గారు జగదాంబ గారు బయటికి వచ్చి చూడడం జరిగింది. నిజానికి మూర్తి గారు డోర్ తీయటం సత్య చూసింది. అందుకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అఖిల చెయ్యి వదిలేసి ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టింది. సత్యని మూర్తి గారు కోప్పడతారే తప్ప ఎప్పుడు చేయి చేసుకోలేదు. ఈవెన్ వాళ్ళ అమ్మ అంటే సత్య మదర్ అయితే పల్లెత్తే మాట కూడా అనేవారు కాదు. జగదాంబ గారు సీరియస్గా అఖిల అని అరిచింది. అదే టైంకి మూర్తి గారు కూడా అరిచారు అఖిల అని. వాళ్ళిద్దరి అరుపులకి దెబ్బకి దడుచుకుంది అఖిలాండేశ్వరి. దక్షకి అయితే సత్య బిహేవియర్కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. పాపకి సత్య ఇంకా యాక్టింగ్ చేస్తూ నా వల్ల మీరు ఎవరు ఇబ్బంది పడొద్దు పిన్ని, నేనే మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. లక్ష్మి లీలలు కూడా అప్పుడే అక్కడికి వచ్చారు. అఖిల కొట్టేటప్పుడే అందరూ అఖిలని రాక్షసిని చూసినట్టు చూస్తున్నారు. మూర్తి గారు సీరియస్గా అఖిల వద్దకు వచ్చి, ఇప్పుడు అది ఏం చేసిందని దాన్ని అంతలా కొట్టావు? దక్షని అలా ఎవరైనా కొడితే నువ్వు సహించగలవా? అయినా ఇప్పుడు అంతగా కొట్టే అవసరం ఏమొచ్చింది? అది తప్పే చేసిందో ఉప్పే చేసిందో మనకి క్లారిటీగా తెలియదు కదా. నువ్వైనా తనని అర్థం చేసుకొని ఓదార్చి ఏం జరిగిందో తెలుసుకుంటావు అనుకున్నా. అందుకే నిన్ను పిలుద్దామని బయటికి వచ్చాను. కానీ నువ్వు అందరిలా ఛీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జగదాంబ కిందకి వెళ్ళబోతుండగా సత్య ఏడుస్తూ వద్దుకురాని పైకి కిందికి తిరగలేవు నువ్వు అని అంది. అందుకు జగదాంబ తన మనవరాలి చెంపల మీద పడ్డ చేతివేళ్ల గుర్తులు చూసి చాలా బాధపడుతూ అఖిల ఇక్కడికి రా అని పిలిచారు గట్టిగా. అఖిల సీరియస్గా చూసింది అత్త వైపు. అది చూసిన జగదాంబ గారు అరే మూర్తి అని పిలిచారు. ఆ దెబ్బకి వస్తున్నా అత్తయ్య అంటూ పైకి పరిగెట్టింది. ఆమె వెనుకనే దక్ష కూడా వచ్చింది. ఇద్దరిని చూస్తూ సత్యని ఎందుకు కొట్టారు అని అడిగింది సీరియస్గా. వాళ్ళకి ఏం చెప్పాలో ఆ క్షణంలో అర్థం కాలేదు. కానీ వెంటనే దక్ష తేరుకొని గ్రాని ముందు సత్యనే అమ్మని నానా మాటలు అనింది అని చెప్పింది. అందుకు జగదాంబ మాట్లాడుతూ పిల్లికి ఎలుక సాక్ష్యమా అని అంటూ లక్ష్మి లీలా అని పిలిచారు. వాళ్ళని ఎందుకు పిలిచిందో అర్థం కాలేదు అక్కడ వారికి. వాళ్ళిద్దరూ రాగానే మరి నేను ఉన్నప్పుడైనా లేనప్పుడైనా సత్య అఖిలని కానీ దక్షిణ కానీ ఏమైనా అనేదా? అంటే ఎదిరించి మాట్లాడటం కానీ, మాటకి మాట సమాధానం చెప్పడం కానీ, వీళ్ళు చెప్పిన మాటలు వినకపోవటం కానీ, అలా ఏదైనా అలా చెడుగా బిహేవ్ చేసిందా అని అడిగారు. అందుకిద్దరు అమ్మా నేను చూస్తుండగా ఎప్పుడూ జరగలేదమ్మా అని అన్నారు నిజాయితీగా. పోనీ మిగిలిన వారు ఎప్పుడైనా అలా మాట్లాడుకోవడం మీరు విన్నారా అని అంది. అందుకు వాళ్ళిద్దరూ లేదమ్మా అని అన్నారు. సరే ఇక పోండి అని అంటూ దక్ష వైపు చూసి ఎప్పుడూ అనని పిల్ల ఈరోజు అనిందా? ఎందుకనింది చెప్పు. అయినా ప్రొద్దుస్తమానం మీ అమ్మ వెనకే తిరుగుతావు, ఏం నేర్చుకుందామని? మీ అమ్మ ఏమన్నా మంచి మాటలు చెప్తుంది అనుకుంటున్నావా? మీ అమ్మ వెనుక లైఫ్ మొత్తం ఇలానే తిరుగుతూ మీ అమ్మలానే నువ్వు అన్నీ అరాచకాలు సృష్టిస్తూ చెడుగానే ఉండాలనుకుంటున్నావా? ఇంకా మంచిగా మారవా అని అంది కోపంగా. అందుకు దక్ష గ్రానీ యు ఆర్ ఇన్సల్టింగ్ మీ అని అంది. హబో బోర్డ్ ఇంగ్లీష్ అదేదో తెలుగులో ఏడవ్వే, నాకు అర్థమైందిలే నువ్వేమన్నావో. కాకుంటే పాపం మీ అమ్మకే అర్థమైందో కాలేదో అని నాకు డౌటు అని అంది. దెబ్బకి దక్ష నోరు మూసుకుంది. అఖిల వైపు చూస్తూ జగదాంబ గారు అన్నారు,
ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఈసారి నేను మాట్లాడను. భువన వచ్చి మాట్లాడితే జాగ్రత్త, ఇక పోండి అని అంటూ సత్యని తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. సత్యని చూస్తూ, ఎందుకమ్మా దాని చేత ఇన్ని దెబ్బలు తిన్నావు, అసలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావే అన్నారు బాధగా అండ్ చిరుకోపంగా. అందుకు సత్య, ఈ దెబ్బలు చిన్నవే గ్రాని, ఒక్కసారి అయినా నాన్నకి పిన్ని నిజస్వరూపం చూపించాలి కదా గ్రాని. ఇప్పుడు నేను వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పటికి వస్తానో తెలియదు కదా, మరి నేను వచ్చిందాక మిమ్మల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా అని మీ మీదనే నేరం వేస్తే అప్పుడు నాన్న ఒక్క క్షణమైనా మీ గురించి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా అని అంది నవ్వుతున్న సత్య వైపు చూసింది. ఆమె నవ్వులో నిజంగా సంతోషం కనిపించలేదు, బాధ కనిపించింది జగదాంబకి. అందుకు ఆమె, నన్ను సేఫ్గా ఉంచడానికి నువ్వు వాళ్ళ చేత ఇట్లా తన్నులు తింటావా తల్లి, అయినా నిన్ను పంపించాలని నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు. నువ్వు ఇలానే ఉండటం నాకే కాదు మీ అమ్మకి కూడా ఇష్టం ఉండదు, అది తెలుసుకో అని అంది. అందుకు సత్య, పర్లేదు గ్రాని, నువ్వు అమ్మ కోరుకున్నట్టే అయ్యి తిరిగి వస్తాను అని అంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలానే నా ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని తెలియచేయండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఓకేనా?